ఒక ఏనుగు ఒక కుక్క స్నేహం కలుపుకున్నాయి. ఏనుగు తింటున్నప్పుడు రాలిన అన్నం తింటూ కడుపు నింపుకునేది ఆ కుక్క. అవి ఒకదానికొకటి వదిలి ఉండలేకపోయాయి. ఆ ఏనుగు తొండాన్ని పట్టుకొని ఉయ్యాలూగుతూ ఆడుకునేది. ఏనుగు కుక్కని తొండంతో పైకెత్తేది. ఒకరోజు ఒక మనిషి వచ్చి ఏనుగుశాలను నిర్వహించేవాడికి కొంచెం డబ్బిచ్చి ఆ కుక్కను పట్టుకుపోయాడు. కుక్క ఎంత ప్రతిఘటించినా ఉపయోగం లేకపోయింది. తన మిత్రుడు కనబడకపోవడంతో ఏనుగు అన్నం తినడం మానేసింది, స్నానం చేయడం మానేసేసింది, స్నేహితుడి మీద బెంగతో నిద్రపోవడం కూడా మానేసింది. ఆ కుక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. తిండి తినదో, నిద్రపోదు. దీనివలన ఉపయోగం లేదని దానికి యజమాని గొలుసు విప్పి వదిలేశాడు. అంతే అది ఎంతో వేగంతో ఊరు దాటి ఏరు దాటి నగరానికి చేరుకొని ఏనుగుశాలకు వచ్చి ఏనుగుని ఒళ్ళంతా ముదితో నాకి స్నేహం చేసింది. దాంతో ఏనుగు కూడా ఒకసారి ఉత్సాహము జవసత్వాలు వచ్చాయి. తన తొండంతో స్నేహితుడిని చుట్టింది ప్రేమగా. ఏనుగు తనకు తెచ్చిన ఆహారాన్ని మొదట తన స్నేహితుడికి పెట్టి తర్వాత భుజించింది. స్నేహం మనుషులకే కాదు, జంతువులకు కూడా ఉంటుంది. స్నేహానికి స్వజాతి విజాతి అని తేడా ఉండదు అని నిరూపిస్తూ కుక్క, ఏనుగు చిరకాలం స్నేహితులుగా జీవించాయి.